ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. 10 గంటలకు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడనుంది. గవర్నర్ ప్రసంగంపై రేపు సమావేశాల్లో చర్చిస్తారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చించాలనే దానిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం రేపు సభలో ప్రవేశపెట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఎక్సైజ్ విధానం, రాష్ట్రం అప్పులు, ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఏ విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది? రైట్ రత్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముందుగా గవర్నర్ ప్రసంగం ఇరు సభలను ఉద్దేశించి, ఇటు శాసనసభ ఇటు శాసన మండలి రెండు సభలను ఉద్దేశించి కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ఈ ప్రభుత్వం చేయబోతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నాం అనే దానికి సంబంధించి కూడా గవర్నర్ తన ప్రసంగంలో తెలపబోతున్నారు. దాంతోపాటుగా ఈరోజు శాసనసభకు వచ్చేందుకు కూడా తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా ఎల్లో షర్ట్స్ వేసుకొని సైకిల్ సింబల్ ఉన్న కండవా వేసుకొని రావాలని చెప్పి కూడా టీడీపీ ఎల్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 8:30కి వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అక్కడి నుంచి అసెంబ్లీకి 9:30 కల్లా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా కలిసి శాసనసభకి 9:30 సమయంలో బయలుదేరే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడి నుంచి కూడా వారు ఏదైతే మీడియా ఒక పాయింట్ ఉందో, ధర్నా పాయింట్, అక్కడి నుంచి కూడా ర్యాలీగా అసెంబ్లీకి రావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా పూర్తి స్థాయిలో ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రత విషయంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూపై స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో కనుక వివరణ లేకపోతే ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని నిరసనలు తెలియజేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఇప్పటికే శాంతి భద్రతల విషయంలో కూడా అవసరమైతే నోటీస్ ఇవ్వాలని చెప్పి కూడా, అంటే వాయిదా తీర్మానం నోటీస్ ఇవ్వాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ ఆలోచన చేస్తూ ఉంది. కానీ గవర్నర్ ప్రసంగం జరిగే రోజు అటువంటి వాటికి అవకాశం లేని నేపథ్యంలో ఏ రకంగా నిరసన తెలపాలి అనే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలైతే వ్యూహరచన చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వైఎస్ఆర్సీపీ తన నిరసన తెలియజేయాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు నిన్న సాయంకాలమే జగన్ గవర్నర్ని కలిసి ఏదైతే రాష్ట్రంలో శాంతి భద్రత విషయాలు, వైఎస్ఆర్సీపీ నేతలపై జరిగిన దాడులు, హత్యలకు సంబంధించి ఫోటోలు, వీడియోలు కూడా అందజేయడం జరిగింది. సో ఈయన అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత 11:30, 12 గంటల సమయంలో కూడా బీఎస్సీ సమావేశం జరుగుతుంది. బీఎస్సీ సమావేశం తర్వాత శాసనసభ రేపటికి వాయిదా పడుతుంది. రేపటి నుంచి 4 రోజుల పాటు, అంటే మొత్తం ఈరోజు తీసేస్తే 4 రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. శాసనసభ సమావేశాలు ఇప్పటికే 4 శ్వేతపత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం మరొక 3 శ్వేతపత్రాలని అసెంబ్లీ వేదిక ఆర్థిక, మద్యం, అలాగే శాంతి భద్రతలకు సంబంధించి కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. 23వ తేదీకి సంబంధించి కూడా, అంటే రేపు సంబంధించి కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి కూడా అసెంబ్లీలో బిల్లుని రద్దు చేస్తూ కూడా ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 25 కానీ 24 కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, అంటే మరొక 3 నెలల పాటు ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.